మంత్రివర్గ విస్తరణలో పనిచేసే వారికే పట్టాభిషేకం అని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మాటని అక్షరాల నిజం చేశారు. అయితే నెల్లూరు జిల్లా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 10 ఏళ్ల పాటు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా నిలబడి పార్టీని నిలబెట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈరోజు రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించారు. దీంతో విజయవాడలోని సోమిరెడ్డి నివాసం వద్ద ఆయన అభిమానులంతా కూడా నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ కోలాహలంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది సోమిరెడ్డికి సంబంధించిన నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఇప్పుడు మాట్లాడదాం. సార్ చెప్పండి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది, ఎలా ఫీల్ అవుతుంది? నేను పార్టీ 1983 నుంచి పార్టీలో ఉన్నాను. పార్టీలో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సరైన నాయకత్వం లేక మేము తాపత్రయం పడుతూ పార్టీకి ధిక్కరించలేక నానా తంటాలు పడతా ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలోకి పోయినా ఆయనకంటూ ఒక మనిషి, ప్రతి ఒక్క గుర్తించే వ్యక్తి, అట్లాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు ఈరోజు గుర్తింపునిచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము పార్టీకి సేవ చేసేవాళ్ళని, కష్టాల్లో కూడా ఉండేవాళ్ళమి. ఈరోజు మాకు చేసిన దానికి ఆయనకి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పి మనం చూసుకుంటున్నాను. చెప్పండి, అలాగే సోమిరెడ్డితో పాటు కొన్ని ఏళ్లుగా ఆయనతో పాటే తిరుగుతున్న కమలాకర్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి కమలాకర్ రెడ్డి గారు, ఈరోజు మంత్రి పదవి సోమిరెడ్డి గారికి వస్తుందని మీరు భావించారా? ఎలా ఫీల్ అయ్యారు మీరు? చంద్రమోహన్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తుందని ఎప్పటి నుంచో ఊహిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కళ నెరవేరింది. ముఖ్యంగా ఇది కళగా అనుకోవాల్సిన పని లేదు. 1991 సంవత్సరం నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే టైంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుగా నిలబడే వ్యక్తి లేని రోజుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకొని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ జిల్లాలో పుట్టిన సారాయి ఉద్యమాన్ని అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్గా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని పార్టీలకి నాయకత్వం వహించి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి సారాయి ఉద్యమంలో చంద్రమోహన్ రెడ్డి వల్ల తెలుగుదేశం పార్టీకే వెలుగు వచ్చింది. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు మహిళా సదస్సుని సారాయి ఉద్యమం వల్ల నెల్లూరులో పెట్టడం జరిగింది. 94లో చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా 11 స్థానాల్లో 10 స్థానాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత 10 సంవత్సరాలుగా చంద్రమోహన్ రెడ్డి తన రెక్కల కష్టంతో కార్యకర్తలను పట్టుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేదానికోసం పార్టీ ఆదేశిస్తే జడ్పీటీసీగా పెళ్లకూరులో పోటీ చేసిన సంగతి ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మర్చిపోరు. అదేవిధంగా కోవూరు బై ఎలక్షన్లో ఓడిపోతానని తెలిసి కూడా కోవూరు బై ఎలక్షన్లో పార్టీ ఆదేశాల పోటీ చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ సరైన న్యాయం చేశారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో రేపు జరగబోయే ఎన్నికల్లో 12 సీట్లున్నా 13 సీట్లున్నా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మంత్రి పదవి ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు? ఉదయం నుంచి టెన్షన్ ఉంది అందరికీ, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఖరారైంది, ఎలా ఫీల్ అయ్యారు? మాకైతే టెన్షన్ అనేది లేదు. చంద్రమోహన్ రెడ్డి గారు ముఖం చూస్తున్నానే మంత్రి పదవి ఇచ్చారని ఊహించాము. మేము ఈరోజు మన ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. సరైన ఒక నాయకుడికి ఒక పదవి ఇచ్చారంటే అది మా నెల్లూరు జిల్లాకే పెద్ద గర్వకారణం అనుకున్నాం. మేము తెలుగుదేశం తరఫున మాకు ఇటువంటి నాయకుడు మాకు దొరకటం ఎంతో మేము సంతోషిస్తాం. ఆయన చంద్రబాబు మన సీఎం గారు రోజుకి 24 గంటల 18 గంటలు పనిచేస్తాడు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో మా చంద్రమోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తాడు. ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తాడు. జిల్లాలో ప్రతి ఊరికి పోతే ఆయనకంటూ ఒక స్థానం ఉంది. ఆయన ఎక్కడికి పోయినా కూడా ఆయనంత మంచి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా పేరున చెప్పుకొని ఆయన్ని ఊహిస్తారు. ఈరోజు సీఎం గారు కూడా మంత్రి పదవి ఇటు వచ్చాడు. ఆయనకి సరైన మంచి పోర్ట్ఫోలియో పదవి ఇవ్వాలని మేము ఇంకా ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పడం కంటే విధేయతకు ఈరోజు న్యాయం జరిగింది. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలే కాదు, భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరిగినా కూడా అందరి కార్యకర్తల్ని కలుపుకెళ్ళగల సత్తా శక్తి రెండు చంద్రమోహన్ రెడ్డికి ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఇది మరో మెట్టు అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుచరులు చెప్తున్నారు.
కెమెరా పర్సన్ హరితో మధు, స్నేహ టీవీ, విజయవాడ.